ముందు ఒక వాక్యం చదువుతాను. దేవుడు చెప్పింది ఏంటి అంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలలో మొట్టమొదటిది ఏంటంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు. కాబట్టి దాని కొరకు మామూలుగా సామాజికంగా మనం చూస్తే మదర్స్ డే అని ఒక రోజు ఏర్పాటు చేసి వారిని గౌరవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే మదర్స్ డే రోజు మాత్రమే తల్లుల్ని సన్మానించడం కాదు, కానీ తల్లి అంటే తల్లికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవం ఎప్పుడూ కూడా మనం ఇవ్వాలి. అందుకే సామెతల గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో అంటాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయము అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం అಷ್ಟು రీతిగా ఉంటామో అప్పుడు దీర్ఘాయుష్మంతులం అవుతాం. అంతేకాకుండా మంచి భవిష్యత్తు కలిగి ఉన్నతమైన స్థితి. కాబట్టి ఈరోజు తల్లుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి దినం. నాకు అన్నట్టుగా ఒక్కరు ఈ ఒక దినం అనేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను సన్మానించాలా, గౌరవించాలి. కాబట్టి కన్న రుణం అంటారు చూసారా, అది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో జన్మించామంటే కారణం వాళ్ళే. వాళ్ళు మరి గర్భం ధరించి 9 మాసాలు 9 మాసాలు మోసి బిడ్డను జన్మనివ్వటం అంటే మరొక జన్మ ఎత్తినట్టు అని అర్థం. కాబట్టి అట్లా వాళ్ళు మరొక జన్మ ఎత్తినట్లుగా మనకి జన్మనిచ్చారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు కూడా సన్మానించేటటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమ తండ్రిగా మీరు మా జీవిత యాత్రలో మీరు తోడుగా ఉంటూ ఈ లోకంలో మేము జీవించేదాని కొరకై ప్రభా మాకు మీరు అనుగ్రహిస్తూ వస్తున్న తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఆయన మదర్స్ డే సందర్భంగా మరి తండ్రి మా తల్లులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ లోకంలో మేము జీవించడానికి అవసరమైన సదుపాయాలన్నింటినీ వారు కలిగిస్తూ వచ్చారు. మమ్మల్ని నాయన కని పెంచి పోషించి నాయన ప్రయోజకులుగా మమ్మల్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతైనా తండ్రి ఉంది. తండ్రి ప్రభా వారిని జీవితంలో ఎన్నడే కానీ ప్రభా మరి నిర్లక్ష్యం చేయకుండా మేము మా తల్లిదండ్రులను గౌరవించడానికైనా మీ కృప అనుగ్రహించాం. ఈ దినాల్లో విచారకరమైన విషయం ప్రభా తండ్రి, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రమాలు ప్రభా తండ్రి, అట్టి స్థితికి మేము లోను కాకుండా మీ బిడలంగా తల్లిదండ్రులను సన్మానించి దీర్ఘాయుష్మంతులం అవడానికైనా మీ కృప అనుగ్రహించమని ఈ యొక్క తండ్రి మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ మా యొక్క శుభాలు తెలియపరుస్తూ వందనాలు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు వారందరినీ దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన తండ్రి. వారి ప్రతి అక్కడ అవసరతలు మీరు తీర్చండి, మీ కృప చూపించండి. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. చిన్న పాయింటింగ్ కూడా చేయాల్సిందే. మమ్మీ ఫస్ట్ అర్థం వచ్చింది తెలియదు. ఇదని పెరిగిపోవచ్చు అనుకుంటున్నావా? మెల్లగా ఆత్రం లేకుండా మెల్లగా స్లోగా యూ డూ స్లో స్లో. హ్యాపీ మదర్స్ డే. కొంచెం సైడ్కి రండి. వెరీ గుడ్, వెరీ గుడ్.
హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. యాక్చువల్లీ జెలస్ ఆఫ్ హిస్ బియర్డ్. రండి రండి. నెక్స్ట్